తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత మాజీ క్రికెటర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజరుద్దీన్ ఈడీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ HCAలో జరిగిన అవకతవకల వ్యవహారంలో ఇటీవల ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్లోని ఆ సంస్థ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అయితే తనపైన వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవమని అజరుద్దీన్ తెలిపారు. ఏసీపీ ఇవన్నీ కూడా మిగతా అంటే రేట్స్ కూడా అన్నీ కోట్ల రూపాయల స్కామ్ కూడా మీ మీద జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కదా, దీని మీద మీ స్పందన ఏంటి? 2020-2023 మధ్యకాలంలో HCA అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 3.8 కోట్ల మేర నిధులను దుర్వినియోగం చేశారని అజరుద్దీన్పై ఈడీ అభియోగం మోపింది. అదేవిధంగా HCA ఆడిట్లో కూడా అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆధారాలను సైతం బయటపెట్టింది. అయితే ఈ కేసులో ఇప్పటికే అజరుద్దీన్ ముందస్తు బెయిల్పై ఉన్నారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మౌలిక సదుపాయాలైన డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక యంత్రాల కొనుగోళ్లలో 20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. గతేడాది ఫిబ్రవరిలో అజరుద్దీన్ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పించింది. సంస్థ పనితీరును పరిశీలించేందుకు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా HCAలో నెలకొన్న సమస్యల పరిష్కారం, ఎన్నికల నిర్వహణ బాధ్యతలను కూడా కోర్టు ఆయనకే అప్పగించింది. ఇదిలా ఉండగా తనపై తప్పుడు అభియోగాలు మోపారంటూ ఈడీ విచారణకు హాజరైన సమయంలో మీడియాతో అన్నారు అజరుద్దీన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.